హాయ్ అండి. ఈరోజు చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసుతో వచ్చేసాను. ఎక్కువ అసలు మసాలాలు ఏమీ లేకుండా న్యాచురల్గానే ఈరోజైతే నేను ఈ యొక్క కోడిగుడ్డు పులుసు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. బేసిక్గా నాకు ఇది ఒక చిన్ననాటి జ్ఞాపకం అండి. మా స్కూల్లో ఆయమ్మ వండితే చాలా ఇష్టంగా నేను తినే వాటిలో ఇది ఒకటి బెస్ట్ అన్నమాట. సో అదే విధంగా నేను నేర్చుకుని చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకోండి, కళాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేగించి టమాటా ఉప్పు పసుపు వేసి వేగనివ్వండి. కొంచెం కారం వేగిన తర్వాత కొంచెం కారం వేసి వేగిన తర్వాత నేను ఫస్ట్లో మీకు చూపించాను కదండి, ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాని రసం తీసుకుని ఈ విధంగా పోసుకోవాలన్నమాట. వాటర్ అంతా రసం తీసి పోసుకుని కొంచెం మరుగు పట్టిన తర్వాత మనం ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఉడకబెట్టుకున్న ఎగ్స్ వాటిని తీసుకుని ఇందులో వేసేయాలి. వేసేసి కొంచెం ఉడకనిచ్చి ఉప్పు అది సరి చూసుకోండి. ఉప్పు అది సరి చూసుకుని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి ఒక గుప్పెడు కొత్తిమీర తీసి వేసేయండి. కొత్తిమీర బెస్ట్ ఫ్లేవర్ తీసుకొస్తుందండి ఈ కర్రీకి. కాబట్టి కొత్తిమీర కూడా మీరు యాడ్ చేసేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.